దేవుని సన్నిధిలో ఒబ్బిడి కలిగి కూర్చోవటం, చక్కగా కూర్చోవడం, పక్కవారికి గౌరవిస్తూ కూర్చోవడం, అది నీ ఆత్మీయతను, నీ వినయాన్ని తెలియచేస్తుంది. మొదటిగా వినయాన్ని చూపించాడు. 2, యెహోషువ నేల మట్టుకు నమస్కారము చేసి, 2 మొదటిగా వినయాన్ని చూపించాడు. రెండోదిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. వినయము, రెండోది ఏమిటి? విజ్ఞప్తి. ఏమిటా విజ్ఞప్తి? మనం సాధారణంగా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తాం? దేవా, నా పరిస్థితి ఇదే, నా సమస్య ఇదే, ఏదో ఒకటి చేయి. ఇది మన ప్రార్థన. ఏదో ఒకటి చేయి ప్రభువా, ఏదో ఒక అద్భుతం చేయి అయ్యా, సహాయం చేయి నాయనా, ఆశ్చర్యకార్యం చేయి ప్రభువా, అద్భుతం చేయి ప్రభువా, మార్గం తెరువు ప్రభువా, ఆటంకాలు తొలగించు ప్రభువా. మనం దేవుని సన్నిధికి వచ్చి సాధారణంగా చేసే పని ఏమిటంటే, దేవునికి మనం పని పెడతాం, దేవునికి చెప్తాం. మనం ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా, ఇలా చేయి ప్రభువా అని చెప్పి సాధారణంగా మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఏం చేయాలో చెప్తాం. వాస్తవమా కదా? చెప్పండి. నిజం. కానీ ఏమిటి? యెహోవా పక్షమున పోరాడడానికి వచ్చావా? ఎస్. అయితే నన్ను ఏం చేయమంటావు అడుగుతున్నాడండి యెహోషువ. ఏమంటున్నాడు? నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఏం చేస్తావు అది కాదు అడుగుతుంది, నన్ను ఏం చేయమంటావు? చూద్దాం రండి. నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చున్నది ఏమనగా, ఏమిటి? నా పక్షాన యుద్ధం చేయడానికి వచ్చావా? అయితే సెలవివ్వు, నాకు చెప్పు, నన్నేం చేయమంటావు? సహోదరి సహోదరులు, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్నేం చేయమంటావు? న్యాయాధిపతులు 13వ అధ్యాయము 9వ వచనము. క్షమించండి, 13వ అధ్యాయము 4వ వచనము, 3-4 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అదిగో యెహోవా దూత అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దూతకు ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుందుము. అపవిత్రమైనది ఏనిది? అపవిత్రమైన దేనిని తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టును అని ఆమెతో చెప్పగా, ఆమె త్వరగా ఇంటికెళ్ళి తన భర్త అయిన మనోహతో, నాయనా లేదా అయ్యా, దేవుని దూత ప్రత్యక్షమై నాకు సెలవిచ్చినదేమనగా, మన జీవితంలో అద్భుతము జరగబోతుంది.
మనం దేని కొరకైతే సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామో, దేని కొరకైతే సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నామో, దేనిని గురించి ఆలోచిస్తూ కృంగిపోతూ ఉన్నామో, దేనిని గురించి తలంచి మనలో మనం మదన పడిపోతూ ఉన్నామో, దానికి నా దేవుడు సమాధానము ఇవ్వబోతున్నాడో. ఈరోజు దేవుడు అదే మాట నీకు చెప్తున్నాడు. దేని కొరకైతే నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేనిని నువ్వు తలంచుకొని నీ మనస్సులో మదిలో మదన పడిపోతూ ఉన్నావో, దిగులు పడిపోతూ ఉన్నావో, దానికి పరిష్కారముగా నా దేవుడు త్వరలోనే నీకు జవాబును ఇవ్వబోతున్నాడో. ధైర్యంగా ఉండో. మనోహ దగ్గరకు వెళ్ళి మనోహ భార్య, అయ్యా మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, దేని కొరకైతే చాలా కాలంగా ప్రార్థన చేశామో, దేనిని గురించి మనం కృంగిపోయామో, దానిని గూర్చి దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మనకు దేవుడు పండంటి కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడయ్యా. ఆ మాట విన్నప్పుడు మనోహ అన్న మాట అద్భుతంగా ఉంటుంది. చూద్దాం రండి. 8వ వచనము. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు. అయ్యా, కుమారుణ్ణి ఇస్తానంటున్నావు, చాలా సంతోషం, కానీ మేమేం చేయాలి? ఏమంటున్నారు? మా కన్నీరు తుడుస్తానంటున్నావు, మా అవమానాన్ని కొట్టి వేస్తానంటున్నావు, గొడ్రాలు అని ముద్రపడిన నా భార్యను కనికరించి తనకు కుమారుణ్ణి లేక మాకు కుమారుణ్ణి అనుగ్రహించి మా జీవితాలను ఆనందంగా మార్చేస్తానంటున్నావు, చాలా సంతోషం, కానీ మేమేం చేయాలి? ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? యెహోషువ అంటున్నాడు, నన్నేం చేయమంటావు? నేను దేవుని తరఫున పోరాడడానికి వచ్చాను, దేవుని తరఫున వచ్చినటువంటి సేనాధిపతిని నేను అన్నప్పుడు, అయితే ఏం చేయబోతున్నావు అనలేదండి. నన్ను ఏం చేయమంటావు? నేను చేయాల్సింది ఏమిటి? దేవుని తరఫున నువ్వు వచ్చావు, చాలా సంతోషం, కానీ నేను చేయాల్సింది ఏమిటి? నా బాధ్యత ఏమిటి? నా తరఫున నువ్వు ఏం ఆశిస్తున్నావు? నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? సహోదరి సహోదరులు, దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు జరిగించాలని ఆశపడుతున్నాడు, విజయాలు ప్రసాదించాలని కోరుతున్నాడు. అదే సమయంలో మన దగ్గర నుంచి కూడా మనం ఏం చేయాలి? ఆయన అడగాలి. యెహోషువ అడుగుతున్నాడు, విజ్ఞప్తి చేస్తున్నాడు, నన్నేం చేయమంటావు? కుమారుణ్ణి ఇస్తాను అని అంటే మనోహ అంటున్నాడు, మమ్మల్ని ఏం చేయమంటావు? ఆ కుమారుణ్ణి ఎలా పెంచమంటావు? ఆ కుమారుణ్ణి ఎలా సిద్ధపరచమంటావు? ఆ కుమారుని పట్ల మీ ఉద్దేశం ఏమిటి? కుమారుని పట్ల మీ ఆలోచనలు ఏమిటి? మాకు నేర్పించు. మా కుమారుణ్ణి ఎలా పెంచాలో మాకు నేర్పించు. ఏ తల్లి అయినా ఉన్నారు ఇక్కడ? ఏ తల్లి అయినా ఉందా? తండ్రి అయినా ఉన్నాడా? ప్రభువా, నాకు కుమారుల్ని ఇచ్చావు, ఆ కుమారుల్ని ఎలా పెంచాలో నేర్పించాయా, ఆత్మీయులుగా ఎలా పెంచాలో నాకు నేర్పించాయా అడిగావా? ఉద్యోగాన్ని ఇచ్చావు, ఆ ఉద్యోగాన్ని నీకు మహిమకరంగా ఎలా చేయాలో నాకు నేర్పించాయా? 3, వ్యాపారాన్ని ఇచ్చావు, ఎలా ఆ వ్యాపారాన్ని ఆశీర్వాదకరంగా, అలాగే వచ్చే లాభాలు నీ రాజ్యానికి సహాయకరంగా నేనేం చేయాలో నాకు నేర్పించాయా? ప్రార్థన చేశావా?